హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. సో ఎవరైతే ఏపీలో అర్హత లేకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారి పెన్షన్లు అన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో అసలు ఎవరి పెన్షన్లు ప్రభుత్వం రద్దు చేయబోతుంది, అలాగే అర్హత లేకుండా ఎవరెవరు పెన్షన్ తీసుకుంటున్నారు అనేది ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది అనే విషయాలన్నీ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఏపీలో ఎవరైతే అర్హత లేకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారి పెన్షన్లు అన్నీ కూడా రద్దు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారిలో చాలామంది అర్హత లేకపోయినా సరే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. సో ఇలా ఎవరైతే ఏపీలో అర్హత లేకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతూ ఉన్నారో అటువంటి వారి పెన్షన్లన్నీ కూడా ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి అయితే నిర్ణయించింది. సో ఇలా ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్ పొందుతూ ఉన్నారో అటువంటి వారికి వచ్చే నెల అంటే జనవరి నుంచి పెన్షన్ అనేది రాదు. సో ఈ నెలాఖరు కల్లా పెన్షన్ అన్ని కూడా ఎంక్వైరీ చేయడం పూర్తవుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎవరైతే పొందుతూ ఉన్నారో అటువంటి వారిలో ప్రతి ఒక్కరి ఇంటికి రెవెన్యూ సిబ్బంది ఎంక్వైరీకి అయితే వస్తారు. పెన్షన్ ఎంక్వైరీకి రెవెన్యూ సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. సో అసలు పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి బతికి ఉన్నాడా లేదని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అలాగే ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారికి సరైన ఏజ్ అనేది ఉందా లేదని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అలాగే చాలా మంది వికలాంగులు చనిపోయినా సరే వాళ్ళ అకౌంట్లో డబ్బులు అనేవి పడుతూ ఉన్నాయి. సో ఎవరైతే వికలాంగులు చనిపోయిన వారు ఉంటారో అటువంటి వారి పెన్షన్ అనేవి కూడా ప్రభుత్వం రద్దు చేస్తుంది. కేవలం వికలాంగులకే కాదు, ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్నా వృద్ధులు ఉంటారో అటువంటి వారిలో చాలా మంది చనిపోయిన వారు కూడా ఉంటారు కదా. వారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ పెన్షన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా పెన్షన్ పొందుతున్న వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ పెన్షన్ని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా తీసుకోకూడదు కాబట్టి, అలా తీసుకుంటే చట్ట విరుద్ధం కాబట్టి ఎవరైతే చనిపోయిన వారి పెన్షన్లు ఉన్నాయో అటువంటి వారి పెన్షన్ అన్ని కూడా ప్రభుత్వం రద్దు చేయడానికి సిద్ధమైంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతూ ఉంటారో అటువంటి వారిలో సీనియర్ సిటిజన్స్ కూడా ఉంటారు కదా. సీనియర్ సిటిజన్స్కి సరిపడా ఏజ్ అనేది ఉందా లేదని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్న వారిలో చాలా మందికి 40 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది. సో ఇలా ఎవరైతే 40 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతూ ఉంటారో అటువంటి వారి పెన్షన్ అన్ని కూడా ప్రభుత్వం రద్దు చేస్తుంది. సో ఇటువంటి వారందరికీ కూడా వచ్చే నెల అంటే జనవరి నుంచి పెన్షన్లు అనేవి రావు. సో ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ అనేది ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఒక రకంగా మంచిదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైతే అర్హత లేకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతూ ఉంటారో అటువంటి వారందరూ కూడా ఒకే దెబ్బకు ఎంక్వైరీతో బయటకైతే వెళ్ళిపోతారు. ఎవరైతే నిజమైన అర్హత కలిగి ఉంటారో అటువంటి వారు మాత్రమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతూ ఉంటారు కాబట్టి ఒక రకంగా మంచిదే అని చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు.